నమస్కారం. ఇప్పుడు ఓ ప్రశ్న అడిగారు గానీ, నాకు భయమేస్తోంది సమాధానం చెప్పడానికి. చెప్పిందాక ఆవిడ విని ఆనందపడొచ్చు గానీ, కాలేజీకెళ్ళే కుర్రాళ్ళు, ఆఫీసులకెళ్ళేవాళ్ళు మగాళ్ళంతా వచ్చి, నా ఇంటి మీద పడి నన్ను చితక్కొడతారేమో అని డౌట్‌గా ఉంది నాకు. ఎందుకంటే, ఇప్పట్లో గడ్డం పెంచని వాడు ఎవడూ లేడు. ఆఖరికి స్కూలుకెడతాడు వాడు ఇంటర్మీడియట్‌లో అప్పుడే కొత్తగా మీసం వస్తాడు. వాళ్ళు కూడా గడ్డం పెంచేస్తారు. ఏవండీ పాతకాలపు రోజుల్లోనూ భార్య గర్భవతి అయితే గడ్డం గీసుకోకూడదనేవారు కదా! ఎందుకన్నారండి? దీనికి సమాధానం చెప్పాలి నేను. అన్నట్టు ఈ 20వ శతాబ్దంలో గడ్డం బాగా పెంచుకోవడం ఫ్యాషన్ అయింది రకరకాలుగా. ఇది ఒక సినిమా నుంచి ప్రారంభమైంది. అది 1986లో వచ్చింది ఆ సినిమా. పేరు చెప్పను. అలాగే టోపీలు పెట్టుకుంటారు మగపిల్లలు, ఆడపిల్లలు. రివర్స్‌లో పెట్టుకుంటారు. ఇది కూడా 75 ప్రాంతంలో పాపం ఆ సినిమా హీరో పరిగెత్తుకొచ్చి మోటార్ బైక్ ఎక్కుతాడు. ఆ టోపీ గాలికి కింద పడుతుంది. మళ్ళీ గబుక్కుని తీసి పెట్టుకోవడంలో రివర్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడేమిటో రివర్స్ పెట్టుకోవడం ఫ్యాషను. ఈ గడ్డం కూడా అదే బాపతు. బాబు, పెద్దలు ఎందుకు ఇది నిషేధించారంటే, భార్య గర్భవతి అని తెలవగానే ముందు ఎవరికి తెలుస్తుందో తెలుసా? అమ్మాయికి కూడా తెలియదండి, అబ్బాయికి కూడా తెలియదండి. వంట్లో బామ్మలో ఎవరో ఉంటారు. ఆ పిల్ల నెలసరి రాకపోయేసరికి, ఏమే పిల్ల ఇలా ఉన్నావో ఇలా రా అని చెప్పి నెత్తి మీద చెయ్యి వేసి ఇలా అంటుంది ఆవిడ. ఆ జుట్టు స్పర్శను బట్టి గుర్తుపట్టేస్తుంది, పిల్ల నెల తప్పింది, 2 నెలలు దాటింది, లేదా ఇది 3వ నెల. అప్పుడు మంత్రసాని ఉండేది ఆ ఊళ్ళో. ఆ అమ్మాయి వచ్చి పొట్ట మీద చెయ్యి పెట్టి చూసి, ఆ కదలికలు, ఆ నరాల కదలిక చూసి చెప్తుంది. అప్పటి నుంచి ఆమె భర్త గడ్డం గీసుకోవడం మానేస్తాడు. కారణం ఏమిటంటే, వివాహం జరిగేటప్పుడు కూడా మీసములు, గడ్డములు, నెత్తి మీద జుట్టు తీసేసే వివాహం చేస్తారు. ఎంచేత ఆ వివాహ ప్రక్రియ ఒక యజ్ఞము లాంటిది. యజ్ఞానికి అడ్డం వచ్చే రాక్షసులు, వేరే దేవతలంతా వీటి మీద ఆధారపడి ఉంటారు. అంటే మీసములు కానీ, గడ్డము కానీ, గోల్డ్ కానీ ఇవన్నీ కూడా డెడ్ సెల్స్ అంటారు సైన్స్లో. అది తొలగిస్తారు. అప్పుడు చక్కగా అలంకారం చేసి బాగుంటుంది. అది ఎప్పుడైతే అమ్మాయి గర్భవతి అయిందో, లోపల ఉన్న బిడ్డ మీదికి దుష్ట శక్తులు కానీ మరొకటి కానీ ఏది పనిచేసి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంలో ఆమె 9 మాసములు మోస్తున్నంత కాలము కూడా ఈ అబ్బాయి కూడా ఏం చేస్తాడు, గడ్డాలు మీసాలు పెంచుకుంటూనే ఉంటాడు. సూడిదలు ఇవ్వడానికని వస్తారు. వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయికి జుట్టు దువ్వుతాడు. ప్రత్యేకించి ఒక అద్భుతమైన ఒక దువ్వెన ఉంటుంది. ఏనుగు దంతంతో కానీ, గాడిద కొమ్ముతోటి కానీ, లేడి కొమ్ముతో కానీ దువ్వి అప్పుడు జడ వేస్తాడు. అంతవరకు జడ వేసుకోదా? వేసుకోదండి. ఏం చేయాలి? స్నానం చేసి మామూలుగా వేడతోటే ఇలా అనుకోవడం. ఆ రోజు సూడిదలు ఇస్తాడు సరే, దాన్ని ఏమంటాం మనం సూడిదలు ఇవ్వడాన్ని? అక్కడ చూడాకర్మ అంటారు. అప్పుడు చక్కగా దిద్దుతాడు, చూడామణిలాగా. అంటే పాపిట దిద్దుతాడు జాగ్రత్తగా. ఇంత కథ మనకి వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు, వినిపించుకుని వెళ్ళారు. ఇది అందుకని పుట్టబోయే బిడ్డకి క్షేమం కలగాలని చెప్పి దుష్టశక్తులు రాకుండా ఉండుగాక అన్నట్టుగా ఆ పిల్లవాడు గడ్డాన్ని పెంచుకోవడం అలవాటు. మీకు మాట చెప్తే సంతోషపడతారు. ఆర్కే నారాయణ గారు ద గైడ్ అని నవల రాశారు. వాడు జైల్లోంచి బయటకు వచ్చాడు, గడ్డం గీంచుకుదామని వెళ్ళాడు. ఆ బార్బర్ వీడిని చూసి, ఏం కేసు? ఫోర్జరీ కేసా అన్నాడు. ఎలా చెప్పేవరా నువ్వు? ఈ పెరిగిన గడ్డాన్ని బట్టి వాడు జైల్లో ఎన్నాళ్ళు శిక్ష అనుభవించాడో గుర్తుపెట్టాడు వాడు. తెలివితేటలు. ఇలాంటి గాథలు మనకి బోల్డెన్ ఉన్నాయి. అందుకని కాబట్టి అంటారు. ఒకప్పుడు పరీక్షలకు వెళ్ళేవారు, వాళ్ళు కూడా గడ్డం గీసుకునేవారు కాదు. ఇంచేత దీక్ష ఆ టైంలో బతుకాలి. అంచేత పరీక్షలు ఎల్లుండి నుంచి అన్నారనుకోండి, ఈరోజే గడ్డం గీసేసుకుంటారు. పరీక్షలు అయిపోయిన తర్వాతే మళ్ళీ. ఇవన్నీ కూడా పాతకాల అలవాట్లు. దీని వెనకాల ఛాదస్తాలు కాదు. దీనికి మూలం ఎక్కడ అంటే
అధర్వణ వేదంలో సుమారు 75 మంత్రాలు ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళే మహారాజు అలా ఉండడానికి వీల్లేదు. సినిమాల్లో రాముడు కృష్ణుడు గడ్డాలు మీసాలు లేకుండా చూపిస్తుంటారు. కానీ రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు కదా, వచ్చిన తర్వాతే గడ్డం గీయించుకున్నాడు, హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. రామాయణంలో ఉంది చూడండి. అది నియమము. అంటే ఒక వ్రతం చేసేవాడు కానీ, ఒక నియమం పెట్టుకున్నవాడు కానీ, భార్య గర్భవతి అయినవాడు కానీ, మరో లేనప్పుడు కానీ వాళ్ళెవళ్ళు కూడా కేశఖండన చేసుకోకూడదు. తర్వాత ఇప్పుడు జడ విరబోసుకోవడాలు ఫ్యాషను, గడ్డం పెట్టుకోవడం ఫ్యాషను. ఆవిడ ఇక్కడ కింద చిన్నది ఇంతే ఉంటుంది పాపం. అది ఈ మధ్య పిలకలు కూడా పెట్టుకుంటారు మగ పిల్లలు. నమస్కారం వాళ్ళందరికీ కూడా. వీటన్నిటికీ మూలము మనకి శివపురాణంలో చెప్పాడు, అలాగే లింగ పురాణంలో కూడా ఉంది వీటికి మూలాలు. అలాగే వీరమిత్రోదేవనో ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. దాంట్లో ప్రత్యేక అధ్యాయంలో హెయిర్ స్టైల్స్ గురించి చెప్పాడు, ఒక 400 శ్లోకాల్లో. స్వస్తి.